హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెల్ డైరీస్ అగైన్. సో ఇది గుజరాత్ ట్రిప్లో డే 2. ఈరోజు మేము మార్నింగే మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ద్వారకాధీశ దర్శనం బయట నుంచి చూసుకుని టెంపుల్ది అక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అండ్ బేట్ ద్వారకా ఈ రెండు విజిట్ చేయడానికి వెళ్ళాము. మధ్యలోనే గోపీ తలావ్ వస్తుంది, ప్లస్ రుక్మిణీదేవి మందిర్, ఇవన్నీ చూసాము. ఆటోవాడు మాకు కాస్ట్ చేశాడు 1500. మాకు ఇంకొక అతను కలిశాడు అక్కడ మధ్యలో, సో తనతో పాటు వెళ్ళాము. సో 500 ఈచ్ పడినట్టు ఉంటుంది. మనకు 20 to 25 కిలోమీటర్స్, మొత్తం 40 అరౌండ్ వస్తుంది డిస్టెన్స్ మొత్తం ట్రావెల్ చేయడానికి. तो नागेश्वर ज्योतिर्लिंग दर्शन होने के बाद सुदर्शन सेतु पे हम लोग बेट द्वारका पहुँचे हैं. इसके पहले बोट राइड पे ही जाना पड़ता था, बट अभी इस ब्रिज बनने के बाद बहुत आसान हो गया है. पहले तो डेंजरस था वो जर्नी, तभी ये रोड है पूरा नया बनाया है सुदर्शन सेतु. ये है बेट द्वारका के बाहर के फ़ोटोज़. और उसके बाद हम सोने की लंका करके एक है बेट द्वारके में, उसको विज़िट किए हैं. वहाँ पर आपका पूरा श्री कृष्ण का जन्म से लेकर अंत तक कैसा हुआ है, क्या है, वो सारे पिक्चर्स के रूप में उधर प्रकट किया गया है. तो वो सब देखे हैं, बहुत अच्छे से था सब कुछ. तो वो विजुअल्स है ये सारे. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చి నీలో చేరిందా, నువ్వలా సాగేతో బంత నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా, నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి నీలా మారిందా. My name is Santosh. May I know your name, please? Stella. यो हाथ मिल मत कर. Beautiful. हाथ मिल मत कर. Ray. Come in, Dad. కుప్పలా దూసుకు వచ్చావే తొలియ పనమా తెలుసా ఎక్కడ వాలా నవ్వులే తీసుకు వచ్చావే ఇడు సంబరమా తెలుసా ఎవరికి పాలో. ఇవన్నీ బంద్ అయిపోయినాయి. తిప్పుతూనే చూడాడు.
వచ్చిందా ఒకలాంటి లేత పదం వర్షనగా కూలలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా చవళిల జానతనం పాట చూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా